2 జేసీబీలు మనకు కనిపిస్తున్నాయి. ఇంకొక జేసీబీ కూడా అక్కడికి చేరుకుంటున్నట్టుగా తెలుస్తోంది. అన్ని జేసీబీలు వచ్చినా సరే తిరగబడ్డ ట్యాంకర్ని తీయలేకపోతున్నారు, పక్కకి జరపలేకపోతున్నారు. ఆ ట్యాంకర్ నిండా సిమెంట్, కాంక్రీట్, రెడీ మిక్స్ లోడుతో అది ఉన్నట్టుగా దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఆ లోడు కారణంగానే ఆ ట్యాంకర్ పడంగానే అంత హై అండ్ కారు కూడా ఎలా నుజ్జు అయిపోయిందో మనకు కనిపిస్తోంది. స్థానికులకి తెలుస్తుంది అక్కడ ఎగ్జాక్ట్గా ఏం జరిగిందో ఆ సమయంలో. అఫ్కోర్స్ టోల్ దగ్గర సీసీటీవీ ఉంటుంది కాబట్టి మరికొద్దిసేపట్లో ఇన్సిడెంట్ ఎలా జరిగింది అన్న విజువల్స్ కూడా మనకి అందే అవకాశం ఉంది. ఈలోపు క్యాజువాలిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనకి దొరకట్లేదు. అసలు కారులో ఎంతమంది ఉన్నారు, ఎవరి బి శ్రీనివాసరావు, ఆయన పేరు మీద రిజిస్టర్ అయి ఉంది కారు, హై అండ్ BMW కార్ అది, ఆయనే డ్రైవ్ చేస్తున్నారా లేకపోతే డ్రైవర్ ఉన్నాడా, ఇంకా ప్యాసింజర్స్ ఎవరున్నారు అందులో అనే విషయాలు మనకి ఈవెన్ కనీసం చూద్దామంటే కూడా కనిపించనంతగా ఆ ట్యాంకు దాని మీద పడి నుజ్జు అయిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఘోరమైన ప్రమాదం. ఇన్ఫ్యాక్ట్ ఇలాంటి ప్రమాదం చాలా అరుదు. ఇలాంటి అరుదైన ప్రమాదాలని యూజువల్గా హై స్పీడో లేకపోతే ఎట్సెట్రా జరుగుతూ ఉంటాయి. కానీ అందుకు విరుద్ధంగా ఈ ప్రమాదం జరిగినట్టు మనకి అర్థమవుతోంది. పైగా టోల్ దగ్గరికి వచ్చిన తర్వాత యూజువల్గా వెహికల్స్ అన్నీ కూడా లిటరల్లీ చెప్పాలి అంటే నాట్ ఈవెన్ 10 km/h స్పీడ్ కూడా ఉండవు. 5 km/h స్పీడ్లోని నెమ్మదిగా వస్తాయి. ఆ తర్వాత అక్కడ సెన్సార్స్ తోటి ఫాస్ట్ ట్యాగ్ అయిన తర్వాతే బ్యారియర్ ఓపెన్ అవుతుంది, ఆ తర్వాతే కదులుతూ ఉంటుంది. అంత నెమ్మదిగా కదులుతున్నప్పుడు ఇది ఎట్లా బ్యాలెన్స్ అయ్యింది, ఎలా పక్కనున్న కారు మీద పడిపోయింది అన్న విషయం తెలియరావాల్సి ఉంది. బ్రేక్ ఫెయిల్ అయిందని చెప్తున్నారు కానీ ఇక్కడ బ్రేక్ ఫెయిల్ అవ్వడానికి దానికి సంబంధమే ఉండదు నిజానికి. ఎందుకంటే అది పక్కకి ఒరిగింది. బ్రేక్ ఫెయిల్ అయితే యూజువల్గా ఎదురెళ్ళిన దాన్ని గుద్దుకోవడమో ఇంకోటో చేయాలి. బ్రేక్ ఫెయిల్ అవ్వడం అనేది ఇక్కడ అప్రస్తుతమైన విషయంగా చూడొచ్చు. అది పక్కకి ఒరిగిపోయింది, బ్యాలెన్స్ అవ్వలేదనే విషయం మాత్రం మనకి స్పష్టంగా అర్థమవుతోంది. సో ఏం జరిగిందనే విషయం తెలియాలి అంటే అక్కడ ఉన్న టోల్ సిబ్బంది కానీ లేకపోతే లోకలైట్స్ కానీ లేకపోతే మరెవరైనా చెప్పాల్సిన అవసరం కనిపిస్తుంది. ఆర్ఎల్స్ అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ మనకు అందితే ఈజీగా ఏం జరిగిందనే విషయం మనకి అర్థమయ్యే అవకాశం కనిపిస్తోంది.